తలంపుతోటి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. 2వ తారీఖు నుంచి ఒక 10 రోజుల పాటు ఇది అన్ని గ్రామాల్లో ఉన్న రైతులందరికీ కూడా పాస్ పుస్తకాలు కలవాలని ఆలోచన. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వంలో పాస్ పుస్తకాలు ఇచ్చిన, 1B ఇచ్చిన, అడంగలు ఇచ్చిన, లేకపోతే మీరు బర్త్ సర్టిఫికేట్ తీసుకున్నా, ఏ సర్టిఫికేట్ తీసుకున్నా సరే వాళ్ళ ఫోటోలతోటి వేసిన పరిస్థితి ఉంది. ఎవరి దగ్గర ఉందా బుక్? వాళ్ళ ఫోటోలు ఉన్న బుక్, వాళ్ళ పాత బుక్ ఉండేది. సాధారణంగా మీకు తెలియదేం కాదు, ఒక రేషన్ కార్డు ఉంది, ఎవరైతే యజమాని ఉంటాడో ఆ యజమానికి ఫోటో ఐడియా కోసం, గుర్తింపు కోసం కార్డు పెడతాం. ఆధార్ కార్డు ఉంది, ఆధార్ కార్డు మీద మన ఫోటోనే ఉంటుంది. పాన్ కార్డు ఉంటుంది, పాన్ కార్డు మీద కూడా మన ఫోటోను పెట్టుకుని ఉంటాం. ఈ ఆస్తి అనేటువంటిది మన తాతలు, తండ్రి, మనం, తర్వాత మళ్ళీ మన వారసులు అనుభవిస్తూ ఉంటాం. అనుభవిస్తూ ఉన్నప్పుడు దాని మీద ఎవరైతే భూ యజమానిదారుడు ఉన్నాడో ఆ యజమానిదారుడు బుక్ ఉండాలి. మనం అనుభవిస్తున్న భూములన్నీ వీళ్ళ తాతగారి అండి, వీళ్ళ ముత్తాతయ్య పోని, వీళ్ళ తండ్రి గారియా పోనీ ఈయన ఇచ్చాడు మనకు ఆస్తి ఎక్కడన్నా ఇవ్వకోకుండా ఈ రకంగా ఫోటోలు పెట్టుకుని పొలంలో వేసేటువంటి రాళ్లు కూడా సర్వే రాళ్లుగా ఉంటే కనుక 3 రంగులు, వాళ్ళ రంగులు ఏదైతే ఉన్నాయో 3 రంగులు వేసుకుని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అన్నిటి మీద ఫోటో వేసుకున్నాడండి, ఒకే ఒక ఫోటో వేసుకోలేదు. దేని మీద తెలుసా? చనిపోయినటువంటి సర్టిఫికెట్ మీద మాత్రమే ఆయన ఫోటో లేదు. మనం ఏం చేస్తాం, మనకు ఆస్తి ఉందనుకోండి, మన వారసులు, మన పూర్వీకులు ఎవరన్నా చనిపోతే ఆ సర్టిఫికెట్ తీసుకుని, ఇదిగోండి నేను వీళ్ళకి కుమారుణ్ణి, లేకపోతే వీళ్ళ మనవడిని, లేకపోతే వీళ్ళ మనవరాల్ని, వారసులు నేనండి అని చెప్పని సర్టిఫికెట్ తీసుకుంటాం. లేదా ఎవరైనా ఇంకా చనిపోతే కనుక ఏదైనా ఇతర బెనిఫిట్స్, LICలు కానీ ఇతర కానీ కావాలి కాబట్టి వాటికి సర్టిఫికెట్ తీసుకుంటాం. ఆ సర్టిఫికెట్ తీసుకునే దాని మీద, ఒక చనిపోయిన సర్టిఫికెట్ తీసుకున్న దాని మీద మాత్రమేనే ఆయన ఫోటో లేదు, మిగతా అన్నింటి మీద ఉంది. మరి దాని మీద ఎందుకు పెట్టుకోలేదో ఆయనకే తెలియాలి. మొత్తం అన్ని ఫోటోలు పెట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు, మీ అందరికి తెలుసు. ఎన్నికల ముందు రాష్ట్ర గవర్నమెంట్ లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెడితే మనకి ఎంత ఇబ్బంది పడ్డామో మనకు తెలుసు. ఇకపోతే 2వది, రాష్ట్రం అంతా సర్వే చేశాడు. సర్వే చేసి భూములు ఏం చేశాడో తెలుసా? ఇప్పుడు కాడుగట్టు రైతులు ఉంటే కనుక సరిహద్దు రైతులు ఉన్న వాళ్ళు అందరూ చక్కగా కొంతమంది అన్నదమ్ములు ఉంటారు, కొంతమంది బావబామర్దులు ఉంటారు, లేదా గ్రామంలో ఉన్నటువంటి మనందరం కలిసి ఉంటాం.